నిన్నైతే అనుకోకుండా ఒక తప్పు జరిగింది. ఆ తప్పుకు పర్యవసనంగానే ఇప్పుడు ఈ వీడియో. నిన్నేం జరిగిందంటే మా వైఫ్ ఒక్కడినే ఊరెళ్ళొస్తాను అని చెప్పన్నది. సరే అయితే వెళ్ళిరా అని చెప్పాను. కానీ అనుకోకుండా ట్రైన్‌కి లేట్ అయిపోయింది స్టేషన్‌కొచ్చేసరికి. మేము అనుకున్న టైం కన్నా ఒక 1 మినిట్ టైము ట్రైన్ డిపార్చ్ చేయడానికి 1 మినిట్ లేట్‌గా వచ్చాం. ఎప్పుడు ఐఆర్‌సీటీసీ ఏ టైంకి ఉంటదో, లేట్ అవుద్దో తెలీదు. సో, నిన్నైతే మేము వచ్చేసరికి 1 మినిట్ లేట్ అవ్వటం వల్ల బండయితే తీసేసాడు అప్పటికే. ఇక చేసేదేం లేక వెంటనే చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్‌కి 5:45కి వందే భారత్ అయితే ఒకటి అవైలబిలిటీగా ఉంది మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్‌కి. సో, వెంటనే బుక్ చేసుకున్నాము. ఈరోజైతే మాత్రం ఇంకా నైట్ ఇంటికెళ్ళాం గానీ నిద్ర పట్టలేదు. మార్నింగ్ 5:45కి అంటే మేము మార్నింగ్ 3:30 నుంచి లేచి రెడీ అవ్వడం మొదలుపెట్టి 4:00 స్టార్ట్ అయిపోయాం. 5:00 కల్లా స్టేషన్‌కొచ్చేసాం. మోరోవర్ ఏంటంటే ఈరోజు 1.5 అవర్ కంటే ముందే ఉన్నాము. అండ్ ఈరోజు స్టార్ట్ అవ్వాల్సిన వందే భారత్ ఆన్ టైం అయితే మాత్రం లేదు. పేరుకి వందే భారత్ అని సరే ఒక ఫ్యూ మినిట్స్ అయితే డిలే అయింది. షార్ట్ డిలేనే బట్ స్టిల్ డిలే అయితే అయ్యింది. ఈ డిలేతో నిన్న అయిందంటే మాకు బండి దొరికొద్దును. అండ్ పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది వందే భారత్‌ది. ఇగో ఈ ఫ్రేమ్‌లో మీరు చూస్తున్న ఈ బండి ఉంది కదా, నిన్న నైట్ ఇదే బండి ఇటు నుంచి అటు బయలుదేరింది. అటు నుంచి ఇటు బయలుదేరిన బండి అనమాట ఇది. అండ్ ఆ మిస్ అయిన బండి రెడ్ కలర్లో మీరు చూసింది. అండ్ ఈ వందే భారత్ నాకైతే కాసేపు ఈ డోర్స్ కాసేపు పడుతున్నాయి. కొంచెం బాగానే అనిపించింది. ఓకే, బహుశా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈరోజు అనేది ఆన్ టైం డిపార్చర్ అండ్ అరైవల్ అయితే అవుతుందని. మీరు మాత్రం మీ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా అస్సలు లేట్ కాకండి. మేము ఎప్పుడు అవ్వం, బట్ ఈసారి అలా అయిపోయింది.